హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ అలాగే టమాటో కర్రీ. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. సింపుల్గా అలాగే ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయ తీసుకోవాలి. వీటిని బ్రాడ్ బీన్స్ అంటారు. బాగా క్లీన్ చేసుకొని ఇలాగా పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత దీనికోసం ఒక ఆనియన్ అలాగే 3 టమాటో తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కోసం 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు అలాగే 3 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. ఇది కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న టమాటోస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు టమాటోస్ని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో. తర్వాత మగ్గిపోయాక ఇందులో కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసాను. మీకు ఇంకా స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ వేసుకోవాలి. ఇక్కడ నేను చిక్కుడుకాయ డైరెక్ట్గా అలాగే వేస్తున్నాను. అంటే కొంతమంది ముందుగా సపరేట్గా ఉడకపెట్టుకొని అలా వేస్తారు. అలా కాకుండా పచ్చిగా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో తగినంత వాటర్ పోసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసి చిక్కుడుకాయ బాగా ఉడికేంత వరకు ఉడికించాలి. కనీసం ఒక 20 నిమిషాలన్నా ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో కమ్మగా ఉండే టమాటో చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.